గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. నిన్న తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత మొత్తం 31 జిల్లాల కలెక్టర్లు తర్వాత ఇతర అధికారులతో సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. మొత్తం డబ్బులతోనే అన్ని విషయాలు కావు, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరేలా చూడని చెప్పారు. ఇంత ఇచ్చినా కూడా ప్రజలకు కూడా అసంతృప్తి ఉంటుంది. ఇప్పటికీ ఆ అసంతృప్తిని పారదోలేందుకు ఏం చేయాలో ఆలోచించి దాన్ని అమలు చేయాలని చెప్పి నిన్న సీఎం కేసీఆర్ కలెక్టర్లందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఆ వార్త ఉంది ప్రధానంగా. ఆ తర్వాత రెండో వార్త చూసినట్లయితే నిన్న ప్రధాని నరేంద్ర మోడీ మలేషియాలో ఒక సదస్సులో మాట్లాడుతూ నల్ల కుళ్ళు కడిగేస్తాను, ఈ కరప్షన్ ఫ్రీ చేయడమే నా ఫస్ట్ టార్గెట్ అని చెప్పి మళ్ళీ మాట్లాడారు. అదో వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి రెండు ముఖ్యమైన వార్తలు. ఆ తర్వాత అటు పార్లమెంట్లో ప్రతిపక్షము తర్వాత అధికార పక్షం మధ్య హోరాహోరీ నడుస్తూనే ఉంది. ప్రధానమంత్రి అవినీతిపరుడు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నన్ను అందుకే హౌస్లో మాట్లాడనివ్వట్లేదని చెప్పి నిన్న రాహుల్ గాంధీ అన్నారు. అదే ఆ వార్త ప్రధానంగా ఉంది. దాని కౌంటర్గా ఇది ఏం మాట్లాడుతారో మాట్లాడండి, అన్నిటికీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అటు అధికార పక్షం నుంచి వెంకయ్యనాయుడు, అనంతకుమార్ మాట్లాడారు. అదొక వార్త కూడా పత్రికలన్నీ కూడా తీసుకున్నాయి ప్రధానంగా. ఆ తర్వాత ఇప్పటికీ కొత్త నోట్ల కట్టలు కోట్లు దొరుకుతున్నాయి. నిన్న 2 చోట్ల దాదాపు 70 కోట్లు కొత్త నోట్ల కట్టలు బయటపడ్డాయి. 2 విమానాశ్రయాల్లో, అవి ముంబై తర్వాత ఢిల్లీ, ఈ 2 చోట్ల అవి ఆ చోట ఉంది. తర్వాత ఇంకా కొన్ని చోట్ల కూడా ఇంకా లక్షల్లో దొరుకుతున్నాయి. అదొక వార్త కూడా ఉంది ప్రధానంగా. ఈ ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు అని చెప్పొచ్చు. ఇందులో ముఖ్యంగా నిన్నటి మీటింగ్ తీసుకుందాం. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత మొత్తం 31 జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ నిర్వహించినటువంటి సమావేశం ఎలాంటి దిశానిర్దేశం చేసింది, బంగారు తెలంగాణ వైపు పోవడానికి నిన్నటి మీటింగ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఆ విషయం మాట్లాడతాం. మనతో చర్చలో బీజేపీ నుంచి కాసం వెంకటేశ్వర గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి గంటా వెంకటరమణరెడ్డి గారు ఉన్నారు, సీనియర్ నాయకులు. రమణారెడ్డి గారు, నిన్నటి మీటింగ్ మీరు ఎట్లా చూస్తారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత కొత్త జిల్లాలు కొత్త ఎస్పీలను అపాయింట్ చేసిన తర్వాత నిన్న జరిగినటువంటి మొదటి సమావేశం. ఆ సమావేశంలో చాలా అంశాలు అందులో చర్చ జరగడం జరిగింది. ఉండేటువంటి సమస్యలను ఏ రకంగా అడ్రస్ చేయాలా, ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఏ చీఫ్ మినిస్టర్ అయినా కానీ జిల్లా కలెక్టర్లతోటి కాన్ఫరెన్స్ చేయడం, జిల్లాలో ఉండే సమస్యలు 1-to-1 మాట్లాడడం, గ్రూప్గా అన్ని సమస్యలు కలిసి చర్చించడం అన్నీ జరుగుతాయి. కానీ నిన్న వారు మాట్లాడుతూ 2.5 years ఈ ప్రభుత్వం టెన్యూర్ పూర్తి చేసుకున్నది 3వ సంవత్సరం అడుగుపడ్డది, 2.5 అయిపోయింది. హాఫ్ ఆఫ్ ద టెన్యూర్ ఉండే సందర్భంలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు అనే మాట ముఖ్యమంత్రి గారి నోట రావడం అనేది మరి ఆలస్యంగానైనా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గుర్తించినట్టుగా నేను చూడాలి. ఎందుకంటే ప్రజలు అసంతృప్తితో ఉండడానికి కారణం ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడం, ఈరోజు వ్యవసాయ రుణాలు రాక వ్యవసాయదారులు పడుతున్నటువంటి ఇక్కట్లు, వ్యవసాయ కూలీలు పడుతున్నటువంటి ఇక్కట్లు, మరి ప్రభుత్వం మీద ఒక నమ్మకంతో ఆనాడు అధికారంలో తీసుకొచ్చి బంగారు తెలంగాణ ఈ ప్రభుత్వం ద్వారా వస్తుందని ప్రజలు ఏదైతే ఆకాంక్ష ఉందో ఆకాంక్ష నెరవేరని పరిస్థితుల్లో అసంతృప్తి ఉన్నది. అసంతృప్తి ఎక్కడుందో గుర్తించమని కలెక్టర్లు ఆదేశించండి. అసంతృప్తి తెలియకపోతే అసంతృప్తి ఆయన చుట్టే ఉన్నది. ఆయన యొక్క క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రులకు తెలుసు, శాసనసభ్యులకు తెలుసు, వారికి కూడా తెలుసు. కాబట్టి వాటిని అడ్రస్ చేస్తూ మరి ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కూడా ప్రజలు తీవ్రమైనటువంటి అసహనానికి, అసంతృప్తికి లోనవుతూ ఉన్నారు. మరి ఈరోజు వ్యవసాయ ధాన్యాలు వడ్లు అమ్ముకున్నా, పత్తి అమ్ముకున్నా, మరి మిగతా అన్ని రకాల పంటలు మొక్కజొన్నలు అమ్ముకున్నా బ్యాంకులలో డబ్బులు జమ అవుతూ ఉన్నాయి, లేకపోతే చెక్కులు వస్తూ ఉన్నాయి తప్ప రైతులకు పెట్టుబడి పెట్టుకోవడానికి డబ్బులు లేవు, వ్యవసాయ కూలీలకు ఇవ్వడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం మరి కొన్ని ఆపి వ్యవసాయ రంగానికి డైరెక్ట్గా వ్యవసాయంగా ఉండేటువంటి అనుబంధ సంఘాలకు డైరెక్ట్గా పేమెంట్స్ చేయాలి. అది కూడా చిల్లర నోట్లు 100, 500 ఇట్లా చేయాలి. 2000 నోటు ఇస్తే 2000 నోటు పట్టుకుని ఎక్కడ తీసుకోపోయినా కానీ 10 మందికి 5 కూలీలు లేక ఏమి ఇస్తాడు? ఇవ్వలేనటువంటి పరిస్థితి. తెలంగాణకు వచ్చిన 2000 నోటు ఇప్పటిదాకా 500 నోటు ఇప్పటికీ అదే పెద్ద సమస్య ఉన్నది. ఈ సమస్య మీద ఉంటారు. ఈరోజు డిజిటల్ పేమెంట్స్, ఈ కార్డు, స్కైప్ ఇవన్నీ కూడా రైతులకు వ్యవసాయ రంగానికి అది సెకండ్ క్రాప్ వేయాలా, ఇప్పుడు పెట్టుబడి లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆర్బీఐ తోటి కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మొన్న ముఖ్యమంత్రి గారి అది తీసుకురాలేదు. నోట్లు కూడా అవసరమే. ఈరోజు చిల్లర నోట్లు లేకుండా వ్యవసాయ రంగం ఇప్పుడు, ఎందుకంటే ఒక పక్క క్రాప్ ఎండ్ అవుతా ఉన్నది, కొత్త క్రాప్ వేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అసంతృప్తి అనేది డెఫినెట్గా ఉన్నది.
అసంతృప్తి తెలియని అసంతృప్తి కాదు, ఎక్కడుంది ఎందుకు వచ్చింది అసంతృప్తి అనేది ముఖ్యమంత్రి గారికి తెలుసు. అధికారులను తెలుసుకోండి అని కాదు, అధికారులకు ఈ సమస్య ఉంది కాబట్టి ఈ రకంగా అడ్రస్ చేయమని చెప్తే బాగుంటుంది. రైట్. చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు వచ్చారు. రైట్. వెంకటేశ్వర గారు, మీరు ఎట్లా చూస్తారు ఏంటి మీటింగ్? అంటే కొత్త జిల్లాలు అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయడం అయితే స్వాగతించాల్సినటువంటి అంశం. రెండవది, దీంట్లో ప్రధానంగా వారు చెప్పినట్టు, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అసంతృప్తిని వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని అడ్రస్ చేస్తున్నది కూడా మంచి విషయమే అనుకుంటున్నాను. ఎందుకంటే రివ్యూ చేయడము, రివ్యూలో ఏమైనా మంచి చెడులు వచ్చినప్పుడు మంచిని మంచి అనడం, చెడుని చెడు అనడం, దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనేటువంటిది ప్రభుత్వ బాధ్యత. దాన్ని గుర్తించినందుకు అందరం కూడా మనం ఒప్పుకోవాల్సినటువంటి అంశం. దీంతో పాటుగా ఇంకా కొన్ని విషయాలలో మాత్రం ప్రభుత్వం కొంత ప్రజల నుంచి తీవ్రత వ్యతిరేకతను మాత్రం ఎదుర్కొంటున్నది. అతి ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి అంశం. రైతుల ఆత్మహత్యలను సరిగ్గా అడ్రస్ చేయలేకపోయింది. దాంతో రైతులకు సంబంధించిన జరిగినటువంటి వాటిని కూడా అంటే ఇప్పుడు ఏం పని లేదు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకొని ఇంతకుముందు జరిగినటువంటి విషయాలను అర్థం చేసుకొని ఇప్పుడు ఎట్లా అడ్రస్ చేయాలి, దాన్ని రాకుండా ఎట్లా చేయాలనేటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. దీంతో తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ విషయంలో కూడా కొంత నిధులు ఇవ్వట్లేదు అనేటువంటిది ప్రజలలో ఇది ఉన్నది. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా ఇంకా కూడా విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి క్రమం ఉంది. ఈ విషయాలన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్లతో అడ్రస్ చేస్తే పోయేటువంటి సమస్యలు కావు. మరి ఇది డైరెక్ట్గా ప్రభుత్వం నేరుగా తీసుకోవాల్సినటువంటి అంశాలు ఇవి. వీటి విషయంలో కలెక్టర్లకు అడ్రస్ చేయడం వల్ల కూడా ఉపయోగం ఏమి ఉండదు. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయం, ప్రభుత్వ నిధులు కనుక రిలీజ్ చేస్తే అవి కిందికి వెళ్ళిపోతాయి, ఎట్లయినా ఇదవుతుంది. కాబట్టి దీని విషయంలో కూడా కలెక్టర్లనే ఏదో చేయమని చెప్పేసి అడ్రస్ చేయడం వల్ల కూడా ఉపయోగం ఉండదు అనేది ఒకటి. తర్వాత స్థానికంగా ఇంకేమైనా కొత్త సమస్యలు, కొత్త జిల్లాలల్లో, కొత్త కలెక్టరేట్లల్లో స్టాఫు, ఇవి నిరుద్యోగము, లేకపోతే కొన్ని పోస్టులల్లో ఎట్లా అనేటువంటి విషయంలో కలెక్టర్లు ఆలోచన చేస్తారేమో, కానీ విధానపరమైన నిర్ణయాలు మాత్రం ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొంత అసంతృప్తి ఉన్నది. దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలనేది ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకున్నది. అది స్వాగతించాల్సినటువంటి అంశం. భానుప్రసాద్ గారు, ప్రజల్లో అసంతృప్తి ఉందని సీఎం గారు గుర్తించారు ఇప్పటికైనా. కాకపోతే అసంతృప్తి ఆయననే పారదోలొచ్చు, అధికారులతో కాదు అంటారు. అంటే అసంతృప్తి అనేటువంటిది కేవలం అదేదో ప్రభుత్వం మీదనో లేకపోతే ఇది కాదు. రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి, ఇతర వ్యవస్థల పనితీరు విషయంలో కానివ్వండి, ప్రజలు కోరుకుంటున్నటువంటి మార్పులు ఇంకా రావట్లేదు. ప్రజలు ఏ మార్పులు అయితే కోరుకుంటున్నారో ఇంకా ప్రజలకు దగ్గరగా పోవాలనేటువంటి ఉద్దేశంతో మనం జిల్లాలు చేసిన తర్వాత ఇంకా యంత్రాంగాన్ని దగ్గరికి పోవాల్సినటువంటి ఇదిలో వాళ్ళు పూర్తి స్థాయిలో అంటే ఫాస్ట్గా వర్క్స్ అయితే చిన్న ఒక పహని చేంజ్ చేయటం కానీ, ఒక ఈసీ కానీ, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏవైనా కూడా ఇంకా ఈజ్ ఆఫ్ ఇదిలో గవర్నెన్స్లోకి పోతుందనేటువంటి ఆలోచనలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో అయిన తర్వాత ఇంకా మీరు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆ రకమైనటువంటి మార్పుల వైపు ఇంకా పూర్తి స్థాయిలో మనం అడుగులు వేయట్లేదు. దాంట్లో ప్రజలు ఇంకా పూర్తి స్థాయిలో సంతృప్తి స్థాయికి రీచ్ అవ్వలేదు. డెఫినెట్గా వాటన్నింటినీ సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేక అంశాలు ఏ జిల్లా యంత్రాంగానికి సంబంధించినటువంటి అన్ని అధికారులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇంకా మీరు పారదర్శకత వచ్చేటువంటి విధంగా, ప్రజలకి దగ్గర అయ్యే విధంగా పాలన కొనసాగాలి అనేటువంటిది కలెక్టర్లకు చెప్పినటువంటి అంశం. డెఫినెట్గా ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉందో డెఫినెట్గా ప్రజలకి ఇంకా మంచి పాలన అందాలనేది, ప్రజలకు పూర్తి స్థాయిలో పారదర్శకమైనటువంటి ఇది అందాలనేది మా ఉద్దేశం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉద్దేశం, కేసీఆర్ గారి ఉద్దేశం. సో మేమేదో ఊరికనే మొత్తం సాధించేశాము అయిపోయింది అనేటువంటి చెప్పేటువంటి ఇదిలో కాదు. వాస్తవ పరిస్థితులను ఒప్పుకుంటాం, ఇంకా దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మా నిరంతర ప్రక్రియలో మేము పనిచేస్తూనే ఉంటాం. దాన్ని పూర్తిగా ఒక పారదర్శకత వచ్చేంత వరకు కూడా కృషి చేస్తూనే ఉంటాం. అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అనేక సమస్యలను ఈరోజు ఈ డిమానిటైజేషన్ అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేసింది కాదు. అనుకోకుండా ఒక టేకాఫ్ చేసి ఒక స్టేజ్కి పోతున్నటువంటి సందర్భంలో అనుకోకుండా ఇదిలాగా వచ్చినటువంటి పరిస్థితి. దీనివల్ల డెఫినెట్గా కొంత సెట్ బ్యాక్ వచ్చిన మాట వాస్తవం. ఈరోజు మనం జిల్లాలు ఏర్పరచుకున్న తర్వాత జిల్లాలన్నింటిలో కూడా ఒక రకమైనటువంటి ఊపుతో ముందుకు పోతున్నటువంటి సమయంలో, ఒక ప్లానింగ్తో ముందుకు పోతున్నటువంటి సమయంలో ఇది అనుకోకుండా వచ్చింది. ఆ సమయంలో కొంత మనం డెఫినెట్గా కొద్దిగా మన ప్లానింగ్ కొంత వెనుకబడ్డదని చెప్పక తప్పదు.
కాబట్టి ఈరోజు వాటన్నిటి నుంచి కూడా మనం బయటకు వచ్చి మనం మళ్ళీ సాధారణమైనటువంటి పరిస్థితుల్లోకి రావాలి, మనం దాన్ని ఎదుర్కోవాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా అనేక సమస్యలు రైతులకు సంబంధించినవి కావచ్చు, లేకపోతే ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కాబట్టి వాటి మీద దృష్టి పెడదాం, వాటన్నింటినీ కూడా చేద్దాం అనే విషయంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తారు. రమారెడ్డి గారు, మీరన్నా అసంతృప్తి కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమలు విషయంలో, లేకపోతే వాళ్ళకు అందుతున్న పథకాల విషయంలో? ఇప్పుడు భానుప్రసాద్ గారు వారు ప్రభుత్వ ప్రతినిధి, డెఫినెట్గా ప్రభుత్వం మీద అసంతృప్తి కాదు, ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి ఉంది. అది అధికారుల మీద కావచ్చు. సీఎం గారు కూడా కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఇంకా వాళ్ళు హ్యాపీగా లేరు అన్నారు సీఎం గారు. డెఫినెట్గా ఇప్పుడు ప్రభుత్వం మీద నమ్మకం, ఎన్నికలలో ఎవరైనా ఒక 5 సంవత్సరాలకు ఎలక్షన్ పోయే ముందు ఎన్నికల మేనిఫెస్టో, మేము అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టో అమలు చేస్తాం, దీనివల్ల మీ జీవితాల్లో ఒక రకమైనటువంటి మార్పు తీసుకొస్తామని మేనిఫెస్టో పెట్టారు. అందులో ప్రధానమైనటువంటి వ్యవసాయ రుణాలు ఇప్పటివరకు పూర్తిగా మాఫీ కాలేదు. దాంతోపాటు నిరుద్యోగ యువకులకు ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఆ స్థాయిలో ఏదైతే ఆశపడి ఓట్లు వేశారో యువకులకు అవకాశాలు రాలేదు. చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లించకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. దాంతోపాటుగా 2 బెడ్రూమ్ల ఇల్లు మొదలే కాలేదు. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి రాలేదు. కానీ రానప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదో రకమైనటువంటి మాకు అవకాశాలు వస్తామనేటువంటి ప్రజలకు ఈ రకమైనటువంటి అసంతృప్తి ఒక పక్క, ఈరోజు పండించినటువంటి ధాన్యం అమ్ముకుంటే డబ్బులు రాక అసంతృప్తి, దాంతోపాటుగా జిల్లాలు ఏర్పడ్డది, జిల్లాలో ఉండేటువంటి అధికార యంత్రాంగం షిఫ్ట్ అయింది, కానీ ఇప్పటికీ ఆ స్థాయిలో పనితీరు కూడా ఆఫీసులలో కనబడట్లేదు. ఎందుకంటే ఆఫీసులలో కొత్తగా ప్రజలు కూడా ఏమనుకుంటారు, అక్కడ పోతే ఏదో ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనుకుంటారు, కానీ అక్కడ సరిపోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, మౌలిక సదుపాయాలు లేకపోవడం, అక్కడ ఉండేటువంటి అధికారులు కూడా ఆ స్థాయిలో, ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో రావడం మళ్ళీ పోయాలని ప్రధానంగా అదే అడ్రస్ చేసినట్టున్నారు. మీ ఆఫీస్కి వచ్చినారంటే సమస్య పరిష్కారం ఆ ఫీలింగ్ గ్రీవియన్స్కి వచ్చి ఒక అప్లికేషన్ ఇస్తే ఆ గ్రీవియన్స్ ఎన్ని గ్రీవియన్స్లు వచ్చినాయి, ఏ గ్రీవియన్స్ ఎందుకు వచ్చింది, ఆ రివ్యూ చేసుకొని కలెక్టర్లు కానీ, అక్కడ ఉండే జాయింట్ కలెక్టర్లు కానీ, ఆర్డీఓలు కానీ, డిఆర్ఓలు కానీ ఆ స్థాయిలో ఆ డిపార్ట్మెంట్స్ రివ్యూ చేసుకొని చేయాల్సినటువంటిది. అదేవిధంగా ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలైంది. క్షేత్రస్థాయిలోకి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలంటే కూడా ప్రభుత్వ పరంగా కూడా ప్రజల్లోకి ఇవ్వాల్సినటువంటి కార్యక్రమం ఉంటుంది. అది ఇప్పటివరకు ఈ ప్రభుత్వం 2.5 ఏళ్ళు ఒక్కసారి కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. నిన్న కూడా చెప్పారు అనేక సందర్భాల్లో చేశారు. నేను అనేది మీరు ముఖ్యమంత్రి కూర్చొని కలెక్టర్లతో కాన్ఫరెన్స్, ప్రభుత్వము ప్రజల దగ్గర పోయేటువంటి కార్యక్రమం చేయలేదు. అది ప్రజల దగ్గరికి వెళ్తే ఇంకా అసంతృప్తి ఎంతలో ఉంది, ఏమడుగుతారు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమానిటైజేషన్ దెబ్బతిని మొత్తం కొత్త జిల్లాలని ఇప్పుడు ఊపుతో పోతున్నాయి, సరైన పడిపోయే పరిస్థితి ఉంది అనేది ఒకటి. అంటే జనరల్గా ఆలోచన చేస్తే కొత్త కలెక్టరేట్లల్లో ఇంకా కుదురుకోలేదండి. కొత్త కలెక్టరేట్లో ఎక్కడ కూడా స్టాఫ్ లేదు, వాళ్ళు ఇంకా సెటప్లనే ఉన్నారు. ఇంకేందంటే ఎవరి కుర్చీ ఏందనేది వెతుక్కుంటున్నారు. ఇంకెట్లా ఎక్కడ కూర్చోవాలి, స్టాఫ్ ఎట్లా, ఎవరో అధికారాలు బైఫర్గేట్ చేసిన ఎన్ని ఖాళీలు ఉన్నాయో మనం పోతే తెలుస్తుంది. ఇప్పుడు కలెక్టరేట్లో పోస్టులు ఉంటాయి, పోస్టులు కానీ అన్ని చైర్లలో ఖాళీ చైర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ కలెక్టరేట్ వ్యవస్థని సర్దుకోవడానికి ఇంకా టైం పడుతుంది. కాబట్టి ఒక్కటేసారి ఓవర్ నైట్గా ఇది అవుతుంది అని చెప్పేసి కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అంశం కూడా కాదు. ఫస్ట్ వాళ్ళని సర్దుకున్న తర్వాత వాళ్ళని ఏ రకంగా పోతారు, ఎట్లా చేస్తారు, ఏందనేది ఉంటుంది. కాబట్టి దీనికి ఇదంటే ఇది నోట్ల బ్యాను ఇదంతా రద్దు ఏదైతుందో అది సమస్య కాదు, అది తాత్కాలికమైనటువంటి సమస్య. అంటే స్టాఫ్కు దీనికి రిక్రూట్మెంట్కు దానికి ఏం సంబంధం లేదు కదా. ఇప్పుడు ఏదైనా ఉంటే ఇప్పుడు వస్తున్నటువంటి తక్షణ అవసరాల కోసం ఇబ్బంది వస్తుంది ప్రజలకు, మేము దాన్ని ఒప్పుకుంటున్నాం. దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలనేది ఆలోచన చేస్తున్నారు. దాన్ని మేము దాన్ని ఒప్పుకుంటున్నాం, దాంట్లో ఏమీ రెండవ ఆలోచన లేదు. అయితే దీంట్లో ఏంటంటే శాశ్వత ప్రాతిపదికన చేయాల్సినటువంటి పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతలేదనేది మా అభిప్రాయం. ప్రధానంగా ఏంటంటే నిరుద్యోగానికి సంబంధించినటువంటి అంశం. కలెక్టరేట్లో పోస్టులు ఖాళీ ఉన్నాయి, కలెక్టర్ పోయి ఒక స్కూల్లో టీచర్ లేడు అనేటువంటి విషయం వాళ్ళకి స్పష్టంగా కనపడుతుంది. కలెక్టర్ దాన్ని ఫిల్ చేయలేడు కదా, అదే చెప్తున్నా నేను. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని చేయండి అంటున్నాం మేము. ఇక్కడ టీచర్లు లేరు అనేటువంటిది నిజంగా చాలా, అంటే ఏ పార్టీ మాట్లాడినా మేము మా పార్టీ మాట్లాడినా ఇంకో పార్టీ మాట్లాడినా బాధ్యతారహితంగా మాట్లాడినట్టే. లెట్ మీ కంప్లీట్. మా కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రివ్యూ చేసినట్టయితే స్టూడెంట్ టీచర్ రేషియో 1:8, 1:7.5, 1:7.5 టీచర్ స్టూడెంట్ రేషియో ఉన్నది ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో. ఓకే,
ఆ రేషియో ఉన్నటువంటి ఇదిలో కూడా కాకపోతే ఏమవుతున్నది, ఇంతకుముందు ఈ టీచర్స్ యూనియన్స్ అన్ని కూడా స్ట్రాంగ్ అయిపోయి వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక అవరోధంగా మారిపోయి ఒక పెద్ద ఇదిగా మారినటువంటి పరిస్థితిలో ఉన్నది. కానీ ఒక స్కూల్లోనేమో అడిషనల్గా టీచర్స్ ఉన్నారు, ఒక స్కూల్లోనేమో తక్కువగా టీచర్స్ ఉన్నారు. ఇక్కడ నుంచి అక్కడికి పోరు, అక్కడ నుంచి ఇక్కడికి రారు, ఎమాల్గమేషన్కి ఒప్పుకోరు. ఒకే మా పెద్దపల్లి పట్టణంలో 3 స్కూల్స్ ఉన్నాయి. 2 స్కూల్స్లో ఫుల్ స్ట్రెంత్ ఉంది, ఒక స్కూల్లో స్ట్రెంత్ లేదు. అసలు 3 స్కూల్స్ కూడా వితిన్ 1 కిలోమీటర్ రేంజ్లో ఉన్నాయి. ఒక స్కూల్లో స్ట్రెంత్ లేదు, 2 స్కూల్స్లో ఫుల్ స్ట్రెంత్ ఉంది. ఆ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్లోకి దీంట్లో నుంచి ట్రాన్స్ఫర్ చేస్తామంటే ఒప్పుకోరు, ఇది అసలు క్యాన్సిల్ చేసి తీసి ఆ రెండింటిలో మెర్జ్ చేస్తామంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి మనం అలవాటు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. గత సంవత్సరాలుగా మనం వాళ్ళలో పెంచి పోషించినటువంటి ఒక లెజర్జీ కొంత ప్రభుత్వాల్లో ఉంది. దాన్ని ఒకటే ఓవర్ నైట్గా మనం మార్చేసి మొత్తం చేయడం అనేటువంటి సరైన చేయలేము కూడా. గత కొన్ని దశాబ్దాలుగా దాన్ని ఆ యొక్క ఇదిని వాళ్ళ సంస్కృతిని పెంచి పోషించారు. సో ఈరోజు ఒక మార్పు కొరకు ఒక ప్రయత్నం జరుగుతోంది, దాన్ని తప్పకుండా చేస్తుంటాం జరుగుతుంది. మీరు జిల్లాలో చేసి 2 months అవుతున్నది. 2 monthsలో మీకు మొత్తం ఆర్గనైజేషన్ అయిపోవాలి, మొత్తం అన్ని స్థానాల్లో అందరూ నిండిపోవాలి అంటే అయ్యే పని కాదు. డెఫినెట్గా దానికి కొంత ప్రక్రియ పడుతుంది. ఒకవేళ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 2.5 సంవత్సరాలు అయితే ఈ రోజుకి అధికారుల విభజన పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ ఈ రోజుకి ఇంకా పూర్తి కాలేదు అధికారుల విభజన. 2 నెలలు 3 నెలలు 6 నెలల్లో పూర్తి చేయాల్సినటువంటి అధికారుల విభజన ఈ రోజు వరకు కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి. ఈ రోజు వరకు డిపార్ట్మెంట్లో ఇంకా అక్కడే వరకు పోతారు, ఇక్కడే వరకు పోతారు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది అనేక డిపార్ట్మెంట్లు. ఈరోజు అసెంబ్లీకి సంబంధించినటువంటి స్టాఫే ఇంతవరకు పూర్తి స్థాయిలో బైఫర్కేషన్ కానటువంటి పరిస్థితుల్లో ఉంది. సో ఇటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాస్తవ పరిస్థితులను గుర్తిస్తున్నాం, వాస్తవ పరిస్థితులు మేము ప్రజలకు చెప్తాం. డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఏమీ లేదు. డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఎందుకు ఉండదండి? ఈరోజు యంత్రాంగం ఆ వైపుగా పనిచేయకపోయినట్టయితే ఈరోజు ఇంకెంత అసంతృప్తి వచ్చేది. రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కనుక దాన్ని సబ్స్టాన్షియల్ గా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం కనుక చేసి ఉండకపోయినట్టయితే ఈరోజు ఎంత అసంతృప్తి వచ్చేది, ఏ విధంగా పెళ్ళుకేది అనేది తెలిసేది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా ఆయా ఇబ్బందులు, రైతులు కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, ఇబ్బందులు రాకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసేటువంటి ప్రతి సహాయ సహకారాలు అందిస్తున్నాం. కాబట్టి ఈరోజు దాన్ని అది పెరగకుండా ఉంటుంది. పెద్ద నోట్ల రద్దు అయ్యి 31 రోజులు అవినీతి పారదోలడమే, ముఖ్యంగా నల్లధనం దేశం నుంచి పారదోలడమే నా టార్గెట్ అని చెప్పి నిన్న కూడా ప్రధాని కౌలాలంపూర్లో అన్నారు. భాను గారు, ఈ సమస్య ఒకవైపు అవినీతి పోతుంది, పూర్తిగా విముక్తి చేయడం దేశాన్ని అనేది ప్రధాని అంటున్నారు. అటు ప్రతిపక్షం అంటుంది, ముఖ్యంగా రాహుల్ గాంధీ అంటున్నారు ప్రధానమంత్రి పర్సనల్గా అవినీతి పరుడు, మొత్తం నా దగ్గర పెద్ద బాంబు ఉంది, నేను పార్లమెంట్లో మాట్లాడితే పేలుతుందని చెప్పి నన్ను మాట్లాడేయట్లేదని ఆయన అంటున్నాడు. ఈ సమస్యలు ఇట్లనే ఉన్నాయి, అక్కడే అట్లా కూడా నడుస్తుంది. అంటే ఎట్లా ఉన్నా కూడా పార్లమెంటరీ వ్యవస్థ పైన ప్రజలకి నమ్మకం పోయే పరిస్థితులు పార్లమెంట్ సభ్యులు క్రియేట్ చేస్తున్నారు. సరే, రాహుల్ గాంధీ గారు చెప్పే దాన్ని కూడా వినాల్సినటువంటి అవసరం ఉన్నది. మోడీ గారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. ఈరోజు అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళే, ట్రెజరీ బెంచ్లో ఉన్నటువంటి వాళ్ళే లేచి గొడవ చేయటము, తర్వాత దానికి డిప్యూటీ చైర్మన్గా ఉన్నటువంటి రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్గా ఉన్నటువంటి కురియన్ గారు మంత్రులను కూడా వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితికి మనం చూసాం. గతంలో ఎప్పుడు లేదు ఈ విధంగా. మంత్రులకి చైర్లో ఉన్నటువంటి వ్యక్తి మంత్రులకి మీరు గొడవ చేయొద్దు, మీరు కూర్చోండి అనేటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు నేను పార్లమెంటరీ వ్యవస్థను చూపెడితే 30 ఏళ్ళు అవుతుంది కానీ బట్ ఈ 30 ఏళ్ళ నుంచి నేను ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి చూడలేదు. అదేవిధంగా పార్లమెంట్లో కూడా వాళ్ళని చెప్పనిచ్చి దానికి ధీటైన సమాధానం ఇవ్వాలి అధికార పక్షం. అదేవిధంగా ప్రతిపక్షం కూడా వాళ్ళ నిరసనని మొత్తం హౌస్ కనుక ఒక 15 రోజులు ఉన్నట్టయితే ఒక 5 రోజులు 6 రోజులు నిరసన తెలిపైనా లాస్ట్ 5-6 రోజులైనా కనీసం వాళ్ళ వాయిస్ని ప్రజలందరూ కూడా వినేట్టుగా, ప్రజలకు చేరేట్టుగా ప్రయత్నం చేయాలి. సో 2 పక్షాలు కూడా మరి ఈ విషయంలో విషయం ఏంటంటే మొన్న మోడీ గారు అన్నారు, నేను హౌస్లో మాట్లాడదామంటే మాట్లాడనివ్వట్లేదు కాబట్టి నేను బయట వచ్చి మాట్లాడుతున్నాను మోడీ గారు అన్నారు. ఇప్పుడు తన స్టేట్మెంట్ ఇమ్మనే ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, మోడీ గారిని స్టేట్మెంట్ ఇమ్మని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. మీరు డిస్కషన్ చేయండి అని ప్రతిపక్షాలను అధికార పక్షం అడుగుతున్నది. మరి వీళ్ళు చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు అని అంటే మరి మనకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ ఇదిలో ఉండి దగ్గరగా చూసేటువంటి మనకే అర్థం అవ్వట్లేదంటే మామూలుగా కామన్ మ్యాన్కి ఏం అర్థం అయ్యేటువంటి పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఇది పార్లమెంటరీ వ్యవస్థలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సెషన్ అయితే పూర్తిగా ప్రజల యొక్క సొమ్ముని పూర్తిగా వృధా చేస్తున్నటువంటి పార్లమెంట్ ఇది. ఈ విధమైనటువంటి పార్లమెంటు వ్యవస్థను నడపడం అనేటువంటి సరైనది కాదు. ఇది దేశ సమగ్రతకు కూడా ఇది సరైనటువంటి ఇది కాదు.
ఇంకో పాయింట్ సార్, నల్లధనం నుంచి దేశాన్ని విముక్తి చేస్తామంటున్నారు ప్రధాని గారు. మరి ఇప్పుడు 37 రోజులైంది, ఎంత విముక్తి అయింది అనిపిస్తుంది? దీంట్లో ఒకటి కొన్ని ప్రజల్లో యాక్చువల్గా ఒక నమ్మకం ఉంది. మోడీ గారిని ఒక పెద్ద నమ్మకంతో ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీని చూసి ఓటేయలేదు, మోడీని చూసి ఓటేసినారు. మోడీని చూసి ఓటేస్తూ పెద్ద ఎత్తున గెలిపించినటువంటి ప్రజలకి ఒక విశ్వాసం ఉంది, మోడీ ఈ దేశానికి ఒక కొత్త డైరెక్షన్ చూపెడతాడు, లేకపోతే కొత్త వైపుగా తీసుకెళ్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో ముఖ్యంగా యువత, ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 40% 50% యువత కూడా ఆయన వెనక నిలబడి వేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కానీ మోడీ గారు ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు, డెఫినెట్గా ఏదో ఒక డైరెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి ఇదిలో కనబడుతుంది. ఆ విధంగా ఈరోజు ప్రజలు కూడా నమ్ముతున్నారు, ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి ఆ ప్రయత్నం చూద్దాం, సహకరిద్దాం అనేటువంటి ఆ నమ్మకంతోనే ఈరోజు ప్రజలు ఉన్నారు. కానీ ఈరోజు తను కూడా ఏంటంటే ఈరోజు వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రులతో ఒక సమావేశం పెట్టేది ఉండే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక సమావేశం పెట్టేది ఉండే, సిబిఐని ఇంకా యాక్టివేట్ చేసేది ఉండే. ఈరోజు దొరుకుతున్నటువంటివి చూస్తే నాట్ ఈవెన్ 0.1%, 0.2% ఎక్కడో అడపా అక్కడోటి అక్కడోటి దొరుకుతున్నట్టుగా కనబడుతుంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరమే ఉంది. హైదరాబాద్ నగరంలో ఎవరెవరి దగ్గర బ్లాక్ మనీ ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది లిస్ట్ తీయమనంటే నాలాంటి ఎవరిలాంటిగా చెప్తారు. లేకపోతే ఒక కామన్ మ్యాన్ని హైదరాబాద్లో ఒక ఆటో వాళ్ళని ఏ రంగాల్లో డబ్బులు ఎవరి ఏ రంగాల్లో బ్లాక్ మనీ ఉండేటువంటి అవకాశం ఉంది, ఏ రంగాల్లో బ్లాక్ మనీ ఉండేటువంటి అవకాశం లేదు అని అడిగితే చెప్తారు. అందులో ఉన్నటువంటి టాప్ వాళ్ళు ఎవరు, అందులో ఎవరి దగ్గర ఉండేటువంటి అవకాశం ఉందని అడిగితే వాళ్ళే చెప్తారు. అటువంటి వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళపైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినట్టయితే అది సర్జికల్ దాడి. ఈరోజు బీజేపీ ఫస్ట్ మాట్లాడింది ఏంటంటే నల్లధనం మీద సర్జికల్ దాడి అని. సర్జికల్ దాడి అంటే అది ఆ విధంగా సెలెక్ట్ చేసుకుని వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మీద కంట్రోల్ చేసి ఉన్నట్టయితే అది సర్జికల్ దాడి. కానీ ఇది మొత్తం కార్పెట్ బాంబింగ్ చేసేసి మొత్తం అందరినీ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. ప్రజలు చాలా ఓపికగా ఉన్నారు, ఆ ఓపికని ఆ ఇదిని మనం అలసుగా తీసుకోకూడదు. డెఫినెట్గా దాని 13-14 రోజులే దాని రిజల్ట్ కనుక రాకపోయినట్టయితే ప్రజల నుంచి రివోల్ట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. నిజంగా రిజల్ట్ కనుక రాకపోయింది, రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలు, ఆ రిజల్ట్ రాకపోతే రివోల్ట్ వచ్చేటువంటి. కాబట్టి డెఫినెట్గా ఆ వైపుగా ఇప్పటికైనా సరే మొత్తం యంత్రాంగాన్ని తన ఇదిలోకి తీసుకుని వాళ్ళను పూర్తిగా కాన్ఫిడెన్స్లోకి తీసుకుని వాళ్ళ ద్వారా ముందుకు పోవాల్సినటువంటి అవసరం. రమారెడ్డి గారు, ఈరోజు పార్లమెంటు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, పార్లమెంటు నడుస్తున్నప్పుడు జరగాల్సినటువంటిది ఏంది, పార్లమెంట్లో చర్చ జరగాలి. ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఈరోజు నోట్ల రద్దు వల్ల ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు. ఈరోజు దాదాపుగా 37 రోజుల నుంచి ఆర్థిక వ్యవస్థతో పాటు మొత్తం కూడా వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోయేటువంటి పరిస్థితి. రోజు కూలి చేసుకునే వాళ్ళు కానీ, రోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, రోజు చేయార్త తప్ప డొక్కానటువంటి పరిస్థితి ఉండే వల్ల అంతా కూడా ఈరోజు దాదాపు 37 రోజుల నుంచి ఒక రకమైనటువంటి అసంతృప్తి, అసహనానికి లోనయ్యే పరిస్థితి. డబ్బులున్న వాళ్ళు బ్యాంకులలోకి వెళ్ళి లైన్లలో పడిగాపులు కాసే పరిస్థితి, కొంతమంది అయితే ఆ పడిగాపు వాళ్ళక ప్రాణాలు ఇడిచే పరిస్థితి. ఈ పరిస్థితి వచ్చే పరిస్థితులలో ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి, ఈరోజు భారత ప్రధాని గారు పార్లమెంట్లో ఉండండి, పార్లమెంట్లో ఉంటే మేము చర్చను కొనసాగిస్తాం, ప్రభుత్వం తరఫున ఇది గ్రూప్ ఒక ఇంపార్టెంట్ డిసిషన్ కాబట్టి ప్రధానమంత్రి గారి నుంచి మేము సమాధానం కోరుతున్నామంటే మీరు చర్చించండి, ప్రధానమంత్రి గారు వచ్చి మాట్లాడతారు. అంటే ఇంత బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ఏది ఉండకపోవచ్చు, ఇదే ఈ ప్రభుత్వం. వారు ఇక్కడ మాట్లాడారు, వారు వెళ్ళి మలేషియాలో మాట్లాడతారు, జపాన్లో మాట్లాడతారు, లేకపోతే పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడతారు. కానీ ఈరోజు పార్లమెంట్కి వచ్చి ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి ఒక దేవాలయం ఈరోజు పార్లమెంట్ అంటే ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కానీ, ఈ దేశం యొక్క భవిష్యత్తు కానీ, ఈ దేశంలో ఉండేటువంటి భావి తరాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక వేదికను పక్కకు పెట్టి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడం అనేది ప్రధానమంత్రి గారు మరి ఒక బాధ్యతతో వ్యవహరించకుండా బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తున్నది ఇది ఒక నిదర్శనం. ఈరోజు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈరోజు కోరుతున్నాయి, మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు జరగబోయేటువంటి పరిణామాలు ఏముంటాయి, ఈరోజు రద్దు చేసిన తర్వాత ఉండేటువంటి ఇంపాక్ట్స్ ఏముంటాయి అనేటువంటి ఆలోచన చేయకుండా ఇప్పటికీ భారతదేశంలో అక్షరాస్యత స్థానం కానీ, ఉండేటువంటి బ్యాంక్ వ్యవస్థలు కానీ, క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు వాడేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య కానీ, లెక్కలు గణాంకాలు మీ కళ్ళ ముందు ఉన్న తర్వాత ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ప్రజలందరినీ కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందులలో పడేసినటువంటి మరి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. మరి ప్రజలు ఇప్పటికి కూడా సహనంతో ఉన్నారంటే మరి ఈ ప్రభుత్వం చెప్పింది భారతదేశం యొక్క సంపద ప్రపంచ దేశాల్లో ఉంది, మాకు అధికారం ఉండండి, 100 డేస్లలో మీకు తీసుకొచ్చి మీ అకౌంట్లో డైరెక్ట్గా పంచుతామనేటువంటి
ఆశ కల్పించడం వల్ల ఇప్పటికి కూడా అవేస్తున్నారు. ఈ నల్లధనం వల్లనైనా మా అకౌంట్లోకి ఏమైనా డబ్బులు వస్తాయో, మాకేమన్నా మేలు జరుగుతుందని, ఇవన్నీ కూడా ఏం రాదని ఇప్పటికే కనబడ్డది. ఫస్ట్ ఈ బిల్లు తీసుకొచ్చినప్పుడు నల్లధనాన్ని రూపుమాపుతామన్నారు. తర్వాత మీరే మీ అంతటా మీరే ఎవరు కూడా చర్చ లేకుండా ఏం లేకుండా 50% ప్రభుత్వానికి 50% మీకని మీరే చట్ట సవరణ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, క్యాష్లెస్ సొసైటీ అని చెప్తా ఉన్నారు. డబ్బు రహితమైన సమాజాన్ని నిర్మించి, ఈరోజు డబ్బు రహితమైన సమాజం కొరక మీరు ఇంతమంది ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి అనేది ఈరోజు అమెరికా లాంటి ఎంతో అభివృద్ధి చెందినటువంటి ప్రపంచంలో అభివృద్ధి దేశమంటే ఫస్ట్ కులమానంగా తీసుకునేది బ్రిటన్, అమెరికా. అలాంటి దేశాలలోనే ఈరోజు క్యాష్లెస్ వాడేది 40%, 30%, 70% క్యాష్ తోటే ట్రాన్సాక్షన్స్ అవుతాయి. అలాంటి దేశాల్లో కానటువంటి పరిస్థితి మన దేశంలో అవుతుందని అనుకోవడం, ఇది కేవలం పాలనాపరమైనటువంటి అనుభవం లేనటువంటి వ్యక్తులు తీసుకున్న నిర్ణయంగానే చూడాలి. ఇప్పటికైనా ప్రజలు పడుతున్న ఇబ్బందులను, ఇక్కట్లను అడ్రస్ చేయడంలో ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయట్లేదు అర్థమవుతుంది. ఇన్ని రోజు మీడియాలు పుంకాల హిందీ, ఇంగ్లీషు, అన్ని రీజనల్ లాంగ్వేజ్ న్యూస్లలో ఎవ్రీడే ఈ నోట్ల ఇబ్బంది గురించి గంటలు రిలే చేస్తా ఉన్నారు. ప్రజల ప్రతిస్పందన తెలియజేసిన మరి ఈ ప్రభుత్వానికి కళ్ళు కనబడట్లేదు, చెవులు వినబడట్లేదు. ఇప్పటికైనా కళ్ళతోటి చూడండి, చెవులతోటి వినండి, ఈ సమస్యను అడ్రస్ చేయమని మీ ద్వారా కోరుతా ఉన్నాం. వెంకటేశ్వర గారు, ఒకటి అదొకటి. రెండోది మాట, ఫస్ట్ చెప్పినప్పుడు ఇప్పుడే 3 మాటలు మార్చారని చెప్పి రాహుల్ గాంధీ గారు రోజు చెప్తున్నారు. ఫస్ట్ ఏమో నల్లధనం వస్తున్నారు, తర్వాత అవినీతి పోతున్నారు, ఫేక్ కరెన్సీ అన్నారు, ఇప్పుడేమో క్యాష్లెస్ అంటున్నారు. అన్న దాంట్లో 4 కూడా మేము ఒప్పుకుంటున్నాం. దాని విషయంలో ముందుకెళ్తాం. మాట మార్చాలని ఒప్పుకుంటారా? లేదు, మాట మార్చాల్సినటువంటి అవసరం మా ప్రభుత్వానికి లేదు. అసలు ప్రధానంగా మార్పుని కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ అంగీకరించే పరిస్థితులు లేవు. దేశంలో మార్పులని ప్రజల యొక్క స్థితిగతులను మెరుగుపరచడం కోసం వాళ్ళు సిద్ధంగా లేరనే విషయం స్పష్టంగా కనపడతా ఉంది. 2, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పార్లమెంట్లో అవినీతి మీద, నల్లధనం మీద చర్చించడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకి ఇష్టం లేదు. చర్చ కనుక చేస్తే దాని మూలాలన్నీ వాళ్ళే పెంచి పోషించారు కాబట్టి వాళ్ళకు మెడకి ఎక్కడ మాకెక్కడ గారు రాష్ట్రపతి గారు అన్నారండి, మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని పార్లమెంటుని స్తంభింపజేసి వాడుకోవడానికి ప్రతిపక్షాలకు అర్హత లేదని రాష్ట్రపతి గారు ఉపన్యాసం ఇచ్చారు. దాన్ని అర్థం చేసుకొని రాహుల్ గాంధీ గారు మాట్లాడితే మంచిది. తర్వాత అధికార పక్షానికి ప్రధానమంత్రి గారు 2 రోజులు వచ్చి కూర్చున్నప్పుడు చర్చకు సిద్ధంగా లేరు. క్షమాపణ చెప్పాలి ప్రధానమంత్రిగా అని చెప్పేసి బైకాట్ చేసినటువంటి సంఘటన. ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాదు కదా. అఫ్ కోర్స్ మీరు ప్రతిపక్షాలన్నీ అవినీతి పరులు, లేకపోతే ప్రతిపక్షాలంతా బ్లాక్ మనీ ఉన్నోళ్ళు అని మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు కదా. అంటే కంటెంట్ ఇప్పుడు మనం అంటే ప్రతిపక్షాలు అన్ని అవినీతి పరులు అని ఎక్కడ అనలేదండి. అవినీతి పరులని పోషించినటువంటి పార్టీలు మాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అట్లా మనం ప్రతిరోజు అదే విషయం మాట్లాడాలి. అది వేరు. అంతా అవినీతి పరులు అనేటువంటి బ్లాక్ మనీ ఉంది అని అన్నారు. ఈ వ్యవస్థలో బ్లాక్ మనీని క్రియేట్ చేసిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పండి. అది వేరు. నేను అనేది 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీలు రిలయన్స్ అంబానీలను ఎవరు తయారు చేసిర్రు? మీ పార్టీ మీద మాట్లాడటం వేరు, మీ మీద మాట్లాడటం. మీరు 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 మీ దగ్గర బ్లాక్ మనీ ఉంది అని నేను అనటం వేరు. మీ దగ్గర ఉంటే వ్యక్తిగతంగా ఎవరిని అనలే, దయచేసి ఎవరిని కూడా అనలే, వ్యక్తిగతంగా ఎవరిని కూడా అనలేదు. రెండు అంశాలు అక్కడ. 2 అంశాలు ఏంటంటే, ప్రతిపక్షం చేస్తున్నది కరెక్ట్ అని మేము అనట్లేదు, కానీ వాళ్ళు కోరుతున్నటువంటి 2 అంశాలు ఏంటంటే, ఒకటి ఓటింగ్తో కూడుకున్నటువంటి చర్చ జరగాలంటున్నారు. దానికి పర్మిషన్ ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఏమి? పార్లమెంట్ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఎప్పుడైనా ఓటింగ్ జరిగిందా అంటే అట్లా? మీరు ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు జరిగిందో చెప్పండి. మొట్టమొదటి ఏం చెప్పారు సార్? చర్చకు ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి. పార్లమెంట్ ప్రకారం ఆర్థిక పరమైన అంశము అరుణ్ జైట్లీ గారు ఆర్థిక మంత్రి సమాధానం చెప్తారన్నారు. తర్వాత రెండో విషయం ఏంటంటే, ప్రధానమంత్రి వచ్చి సభకు క్షమాపణ చెప్పాలన్నారు. బీజేపీ పార్టీ అధికార పార్టీగా మనకు కొన్ని పార్లమెంట్లో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు. ఫ్లోర్ మేనేజ్మెంట్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి విప్పులు ఎవరైతే ఉన్నారో, పార్లమెంట్లో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి విప్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్లోర్ మేనేజ్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళది.
అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఈ ఒక కంక్లూజన్ కి రావాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. చాలా సార్లు చేస్తున్నారండి. సో అటువంటి ప్రయత్నం స్పీకర్ అనేక సార్లు మాట్లాడుతున్నది, ఎవ్రీడే బిజినెస్ లో మాట్లాడతారు కదా, మీకు తెలియదే ఉంటుంది చెప్పండి. స్పీకర్ అయితే దీంట్లో రాహుల్ గాంధీ గారు లేస్తే భూకంపం వస్తుంది, లేస్తే లేవండి, భూకంపం సృష్టించండి, మాకేం ఇబ్బంది లేదు. ప్రధానమంత్రి గారి మీద ఒకసారి ఎప్పుడైనా సరే సూర్యుని ముఖాన ఉమ్మేస్తే మన ముఖం మీద పడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుండు. ఇలా దేశంలో 125 కోట్ల మంది ఎక్సెప్ట్ రాహుల్ గాంధీని పక్కకు పెట్టండి, మమతా బెనర్జీని పక్కకు పెట్టండి, అందరు కూడా ఏదో మార్పుని స్వాగతిస్తున్నారు. ప్రజలు 50 రోజులు ఇచ్చిన టైంని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్. ప్రయత్నం కూడా చేద్దాం చెప్పండి. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీని అవినీతిని ఈ దేశం నుంచి కొంచెం దూరం చేద్దాం ప్రయత్నం కూడా చేద్దాం. ఈ ప్రభుత్వానికి ఒక్క విషయం నేను స్పష్టంగా చెప్తున్నా, అవినీతి అనేది అలా వ్యతిరేకంగా సెంటర్ పాయింట్ అయింది. పబ్లిక్ ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడైనా ఇంత చర్చ జరిగిందండి? అవినీతి ఎలక్షన్లతో మాయమైపోద్ది అనుకుంటారు, కానీ అట్లా కాదు. దేశంలో అవినీతిని పెంచి పోషించారు. ఎక్కడైతే అవినీతి లేదు, బ్యాంకులలో అవినీతి లేకుండా ఇప్పటివరకు, పోస్ట్ ఆఫీసులలో అవినీతి లేకుండా వీళ్ళ పుణ్యమా అని ఈ రోజు మీకు దొరికేటువంటి లక్షల కోట్ల డబ్బులు కట్టలు ధనవంతులకు ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో వాళ్ళ చేతులకు ఎట్లా పోయింది? ఈ రోజు మీ అవినీతి మీకు ఒక పాలనాపరమైన అనుభవం లేదు. మొదటి నుంచి చెప్తున్నా, నో ఇన్ఎక్స్పీరియన్స్ తోటి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక నిర్ణయం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏముంటాయి, ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది అనుభవం లేకపోవడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మీరు ఈ రోజు డబ్బులు పంపుతున్నారు ఆర్బీఐ నుంచి, ఆర్బీఐ అధికారులు కూడా ఇలా కొల్యూట్ అయ్యి, బ్యాంక్ అధికారులు కొల్యూట్ అయ్యి ఈ రోజు పేద ప్రజలకు దొరికినట్టుగా లక్షల కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి, దొరకడానికి 2000 నోటు దొరకలేదు. ఆ దొరికినటువంటి నోటును మార్పించుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది ప్రజలు పడేటువంటి ఇబ్బంది మీకు కనబడతలేదు. ఈ రోజు మీరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు 3 అంశాలు ఒక చర్చ లేకుండా ఒక బిల్ ఎట్లా పాస్ చేస్తారండి? మీరు ఒక రాష్ట్రంలో భారతదేశంలో ఉండేటువంటి అవినీతిని రూపుమాపుతామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము మీరు 50% అమెండ్మెంట్ ఎందుకు తీసుకొచ్చారు? ఈ రోజు నిజంగా డిబేట్ చేసి నిజంగా మీకు డెమోక్రసీలో ఆపోజిషన్ పార్టీల మీద ఒక ఒపీనియన్ ఉంటే మీరు అవసరమైతే ఆల్ పార్టీ మీటింగ్ పిలవాల్సి ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రులను పిలవాల్సి ఉంటుంది. ఈ దేశంలో ఫెడరల్ వ్యవస్థ ఇప్పుడు ముఖ్యమంత్రుల యొక్క భాగస్వామ్యం లేదా? ఈ రోజు ముఖ్యమంత్రులు మిమ్మల్ని వచ్చి కలిసి అప్పీల్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఒక కీలక నిర్ణయం మీరు 8th నాడు తీసుకున్నారు, 9th నాడు ఎమర్జెన్సీ మీటింగ్ పిలవాల్సి ఉంటుంది. ఆల్ చీఫ్ మినిస్టర్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి మరి ముఖ్యమంత్రుల అభిప్రాయం కూడా పరిగణలో తీసుకోకుండా మీరు 2 రోజులు బ్యాంకులో రద్దు చేసింది. తర్వాత జరిగేటువంటి పరిణామాల గురించి మీకు అవగాహన లేదు. ఈ రోజు మీకు అంతా కూడా బాగా జరుగుతుంది, మీరు అనుకుంటారు, ప్రజల దగ్గరికి పోని చెప్తారు. ఈ రోజు ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం మీద ఏ నమ్మకంతో అయితే అధికారుల దృష్టిలో ఆ నమ్మకం రోజు రోజు సన్నగిల్లిపోతా ఉన్నది. ప్రతిపక్ష నాయకుడు ఏం చెప్తాడంటే, ఒక ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్తున్నాయి? ఈరోజు ఎవరు మాట్లాడితే మీ దగ్గర నల్లదనం ఉన్నట్టారు ఉంటే తీసుకురండి. 2.5 సంవత్సరాలు అయింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరి దగ్గర నల్లదనం ఉంటే పట్టుకోండి. మీరే ఈ రోజు మీరు ప్రపంచంలో ఉండేటువంటి దయ్యాలు వేదాలు కాంగ్రెస్ పార్టీ ఇవాళ అవినీతి గురించి మాట్లాడుతుంటది. పెంచి పోషించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు మాట్లాడతారు సార్? సిట్ వేసింది భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం కాదా? అధికారంలో వచ్చినట్టు మొదటి డెసిషన్ మీరు చేసిరా చెప్పండి. సుప్రీంకోర్టు చెప్పినా మేము సిట్ వేసినాం. విజయవాడలో 2018లో అందరిని పట్టుకొస్తాను చట్టం కూడా ఈరోజు తయారు చేసినాం. ఇంటర్నేషనల్ చెప్పందాం. మీరు చేసినటువంటి ఒప్పందాలన్నీ మేము ప్రక్షాళన చేయడానికి మాకు ఈ తతంగం అయితే అంత అవుతున్నది. మీరు కనుక న్యాయంగా పరిపాలిస్తే ఈ రకంగా వచ్చేటువంటి అవకాశమే లేదు. మీరు కాంగ్రెస్ పార్టీ అలా మాకు చెప్పేటువంటి అవసరం నరేంద్ర మోడీ గారు అందుకనే ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు పార్లమెంట్ లో రాష్ట్రపతి చెప్పినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా వెంకటేశ్వర గారు ఒక విషయం తెలియదు.
ప్రెసిడెంట్ కు ఒక వ్యక్తిగత అభిప్రాయం ఉండదు. ప్రెసిడెంట్ గారు ప్రభుత్వం తయారు చేసిన స్పీచ్ Yes, నేను అదే విషయం తెలుసుకోండి. తప్పదు. మీరు- అది ప్రభుత్వం చేసిన లే, 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 లే. దయచేసి రమణారెడ్డి గారు. పార్లమెంట్ పార్లమెంట్ అది పార్లమెంట్ లో మాట్లాడలే. ఆయన ప్రైవేట్ ఫోరంలో మాట్లాడారు. పుస్తక ఆవిష్కరణలో మాట్లాడారు. మీరు అట్లా మాట్లాడితే ఎట్లా? పార్లమెంట్ లో ప్రతిపక్షం మెజారిటీ అభిప్రాయం డైరెక్ట్ గా మాట్లాడారు. రాష్ట్రపతి గారు మాట్లాడినటువంటి మాటల్ని వీళ్ళకి అనుగుణంగా వీళ్ళు వాళ్ళకి అదే అయిపోయింది ఇప్పుడు. అన్వయించుకుంటున్నారు. మాని గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మిమ్మల్ని క్లారిఫై చేయమంటున్నా. అదే ఆయన గవర్నమెంట్ రాసిచ్చిన ప్రకటన. నేను అదే చెప్తాను. ఆయన నేను బుక్లు అదే- ఫంక్షన్ మాట్లాడారు. ఒకటి అది ఆయన గవర్నమెంట్ రాసింది కాదు, ఆయన సొంత ఇదే కానీ బట్ ఆయన వీళ్ళనో వాళ్ళనో ఒక్కరినే అనలేదు, మొత్తం వ్యవస్థ ఇద్దరిని కలిపి మాట్లాడిందంటే మడతపెట్టి ఇద్దరిని మడతపెట్టి అన్నారు ఆయన. ఇద్దరు కూడా బాధ్యత రాహిత్యంగానే వ్యవహరిస్తున్నారని అన్నారు కానీ రాష్ట్రపతి ఒక్కరిని అనలేదు. అధికార పక్షం ప్రతిపక్షం రెండూ కూడా బాధ్యత రాహిత్యంగానే వ్యవహరిస్తున్నాయి, పార్లమెంట్ నడిచే తీరు ఇది కాదు అనుకుంటూ అని మెజారిటీ చెప్పారు. ప్రజల అభిప్రాయాలని గౌరవించాలి, డిస్టర్బ్ చేయదు వేలోకి వచ్చేది. Yes. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పండి అని అన్నాడు. ఆ మాట కూడా చెప్పారు కానీ ఇద్దరికి కూడా మీరు పాటిస్తలేరు అనేది స్పష్టంగా చెప్పారు. ఇద్దరు కూడా మీరు సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది, లేదా ఇది కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని స్పష్టంగా చెప్పారు. ఇంకొకటి ఇప్పుడు క్యాష్లెస్ సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ ఒక 2-3 గ్రామాలు ఇప్పటిదాకా క్యాష్లెస్ వైపు 100% వెళ్తున్నాయి. వాళ్ళు కావాలి, క్యాష్ కావాలంటారు. సారు మాకు కూడా కావాలి, నాకు గీత రాదు, నాకు చదువు రాదు, నాకు కార్డు అదే సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ అవుతుందో అదే గ్రామంలో ఉండేటువంటి మహిళలు చెప్పినటువంటి మాటను ఈ రోజు ఒక ప్రముఖ దినపత్రిక ప్రచురించిన విషయాన్ని కూడా పరిగణించారు. మేము కూడా ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు మేము వారు చెప్పిన దాంతోనే ఎక్కిస్తున్నాం. అభివృద్ధి చెందిన దేశాల్లోనే 100% పాసిబుల్ కాలేదు. 100% అచీవ్ చేయడం అనేటువంటిది మన టార్గెట్ కూడా కాదు, కానీ మన ప్రయత్నం అయితే ఆ వైపుగా ఉంటుంటాం. దాంట్లో ఎంతవరకు అచీవ్ చేయగలుగుతాం చేయటం. ఒక కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మిళితంగా పనిచేసినప్పుడు మాత్రమే ఆ దేశానికి అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, అది యూపీఏ ప్రభుత్వం ఉన్నా, అది ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా, రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు సలహాల ప్రకారంగా ఈ దేశానికి సమగ్రత కొరకు మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీగా మేము వాళ్ళ ఇదిని ఫాలో అవుతాం. దేశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని మేము అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వంగా. ఇక్కడ మేము మా ప్రయత్నంగా మేము చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని చేస్తున్నాం. క్యాష్లెస్ అన్నారు, క్యాష్లెస్ చేసేటువంటి ఇదిగా చేస్తున్నాం. అదేవిధంగా డిమానిటైజేషన్లో అవైలబిలిటీ లేకపోయినప్పటికీ కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి నోట్లు తక్కువైనప్పటికీ కూడా ఆ కంపారిటివ్లీ నార్త్ ఇండియన్కి సంబంధించినటువంటి అనేక రాష్ట్రాల్లో నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి అనేక రాష్ట్రాల్లో ఎక్కువ నోట్లు ఇచ్చినప్పటికీ ఎందుకు ఇస్తున్నారు అక్కడ ఎక్కువ నోట్లు, ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు తక్కువ నోట్లు అంటే అక్కడ ఎన్నికలు ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాని ప్రభావం అక్కడ పడుతుంది అనేటువంటి ఇదిలో అక్కడ ఎక్కువగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఇక్కడ తక్కువ వస్తున్నాయి. ఇంకోటి మా ముఖ్యమంత్రి గారు అనేక సార్లు అనేక విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మాకు క్యాష్ పంపండి, క్యాష్లో కూడా మాకు ఈ 2000 రూపాయల నోట్లు కాదు, మాకు కొంత చేంజ్ పంపించండి, మాకు ఇక్కడ ఇబ్బందికరంగా ఉందనేటువంటి ఇదిని 2-3 సార్లు మేము కేంద్ర ప్రభుత్వానికి వినతి పంపించడం జరిగింది. మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనేక సూచనలు కూడా ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. ఇగో ఈ డిమానిటైజేషన్లో ఈ మార్పులు చేర్పులు చేయడం ద్వారా మనం ఇంకా కొంతవరకు మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మార్పు అనేది ఓవర్ నైట్ ఏం రాదు, ప్రభుత్వాలన్నీ ప్రయత్నం చేస్తున్నాయి, కొంతవరకు దాంట్లో సక్సెస్ అయితే థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, తర్వాత రమణారెడ్డి గారు, భానుప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ తెలుగు మీ అప్లై చెప్పింది. రేపు మార్నింగ్ మళ్ళీ ఇది టైం కలుద్దాం. స్టే ట్యూన్.